24 గంటలు లాకప్ అయ్యారు. రాత్రి నాన్న గట్టు ఇంకా చింకీకి చెప్తాడు ఆయన ఉదయాన్నే ఆఫీస్ పని మీద వేరే సిటీకి వెళ్ళాలని. కాని అమ్మ కాసేపట్లోనే ఇంటికి వస్తుంది అని చెప్తారు. పిల్లలు, నేను రేపు ఉదయాన్నే పని మీద వేరే సిటీకి వెళ్ళాలి. మీరు పడుకోండి. మీరు లేచే వరకు అమ్మ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేస్తుంది. ఓకే నాన్న, మీరు కంగారు పడకండి. అమ్మ వచ్చేసే వరకు మేము ఇంటిని చూసుకుంటాం. హా నానా, మీరు వెళ్ళండి, మేం బానే ఉంటాము. రాత్రి అవుతుంది. పిల్లలిద్దరూ పడుకుంటారు. ఉదయాన్నే నాన్న లేచి బయలుదేరుతారు. ఇంకా డోర్ బయట నుంచి లాక్ వేస్తాడు. 2-3 గంటల తర్వాత పిల్లలు నిద్ర లేచి చూసేసరికి వాళ్ళకి ఎవ్వరూ కనబడరు. గట్టు, నీకు అమ్మ కనిపించిందా? లేదు చింకి, నేను తననే వెతుకుతున్నాను. ఇంకా ఇంకా రాలేదనుకుంటా. ఏం పర్వాలేదు, మనం అమ్మ కోసం వెయిట్ చేద్దాం. అమ్మ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది. తను 24 గంటల తర్వాత ఇంటికి రాగలదు. ఎదురు చూసి చూసి పిల్లలు చాలా అలసిపోతారు. ఇంక వాళ్ళకి చాలా ఆకలిగా కూడా ఉంటుంది. చాలా ఆకలిగా ఉంది చింకి, పద ఏమైనా తిందాం. హా, పదా చూద్దాం, కిచెన్లో ఏమైనా ఉందేమో. పిల్లలు కిచెన్లోని అల్మారా తెరుస్తారు. తినడానికి ఏమైనా ఉన్నాయి అని వెతుకుతారు. చూడు చింకి, పైన లడ్డూ ఉన్న డబ్బా ఉంది, దాన్ని తీసుకుందాం పద. హా, కనిపిస్తుంది, కానీ మనం అక్కడికి ఎలా చేరుకుంటాము? అయ్యో, నా చేతికి అందడం లేదు చింకి, ఎలాగా? నేను గుర్రంలా మారుతాను, నువ్వు నా మీద ఎక్కి ఆ డబ్బాని తీసేయ్. ఇది మంచి ఐడియా. సరే, నేను రెడీ. ఆ తర్వాత చింకి గట్టు మీదకి ఎక్కుతుంది. ఆ, 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 మ్, నాకు అందడం లేదు. అరే, నేను కింద పడిపోతున్నాను, కాపాడండి. చింకి గట్టు మీద పడుతుంది. ఇంకా పిండి డబ్బా వాళ్ళ తల మీద పడుతుంది. చచ్చానురా. ఇద్దరూ పాపం ఆకలితో అల్లాడుతూ ఉంటారు. అప్పుడే గట్టుకి ఫ్రిడ్జ్లో బ్రెడ్ ఉన్న విషయం గుర్తొస్తుంది. ఏం పర్లేదు చింకి, పద మనం టోస్ట్ చేసుకుందాం. నీకు టోస్ట్ చేయడం వచ్చా? ట్రై చేద్దాం పద. ఇద్దరు టోస్టర్ మిషన్ ఆన్ చేస్తారు. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి బ్రెడ్ తీసి టోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయ్యో, ఇదైతే పూర్తిగా మాడిపోయింది. ఇప్పుడేం చేద్దాం? ఏం పర్వాలేదు, చాలా ఆకలిగా ఉంది కాబట్టి దీని మీద జామ్ రాసుకుని తినేద్దాం. ఏడుపు మొహం పెట్టుకుని ఇద్దరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని బ్రెడ్ జామ్ తింటారు. చింకీ తలపైన ఇంకా పిండి ఉంటుంది. అమ్మ ఎప్పుడొస్తుంది చింకీ? ఇద్దరు పిల్లలకి బోర్ కొడుతుంది. ఇంక వాళ్ళు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటారు. అరే, అమ్మ ఇంతవరకు రాలేదు. మనమేం చేద్దాం గట్టు? డోర్ కూడా లాక్ చేసి ఉంది, మనం బయటికి కూడా వెళ్ళలేము. ఏమైనా గేమ్ ఆడదామా? గట్టు ఇంకా చింకీ గేమ్ ఆడుకుంటారు. కాని చింకీ దాంతో కూడా చాలా బోర్ కొడుతుంది. తను గట్టుతో ఇలా అంటుంది. అబ్బా, చాలా బోర్ కొడుతుంది, ఇప్పుడేం చేద్దాం? ఒక పని చేద్దాం, ఇల్లంతా శుభ్రం చేద్దాం. అమ్మకు హెల్ప్ చేసినట్టవుతుంది. అమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి చాలా ఆనందపడుతుంది. సరే, అన్నిటికన్నా ముందు మనం కిచెన్ క్లీన్ చేద్దాం. నేను అంట్లు కడుగుతాను, నువ్వు కిచెన్ నీట్ చేయి. సరే. గట్టు, నేను అంట్లు ఎంత బాగా కడుగుతున్నాను. అమ్మ చూసిందంటే చాలా ఆనందపడుతుంది. లా 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 లా. నేను కూడా కిచెన్ ఫ్లోర్ ఎంత నీటుగా తుడుస్తానంటే మన మొహాలు కూడా అందులో కనబడేలా చెయ్యాలి. శుభ్రం చెయ్యాలి, బాధలు అన్నీ దూరమవ్వాలి, అవ్వాలి ఇల్లంతా శుభ్రమవ్వాలి, అవ్వాలి ఇల్లంతా. మెల్లమెల్లగా పిల్లలు చూస్తారు వాళ్ళ పని అంతా పాడైపోతుంది అని. అరే చింకి, ఇక్కడ ఏం జరుగుతుంది? చుట్టుపక్కలంతా సబ్బు నీళ్లు ఇంకా నురగ ఎందుకొస్తుంది? అవును గట్టు, నాకు కూడా అలానే జరుగుతుంది. ఇప్పుడేం చేద్దాం? కిచెన్ అంతా సబ్బు నీళ్లతో నిండిపోయింది. దీన్ని అలానే వదిలిపెడదాం, లేకపోతే ఇల్లంతా నీళ్ళొచ్చేస్తాయి. ఆ తర్వాత పిల్లలిద్దరూ లివింగ్ రూంలోకి వెళ్తారు. అలసిపోయి కూర్చుంటారు. ఇంకా మెల్లిగా కిటికీ వైపు తిరిగి చూస్తారు. కాస్త చీకటి పడుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు కిటికీకి ముక్కు తగిలించి చూస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో అని. ఇప్పుడైతే రాత్రవుతోంది, కాని అమ్మ ఇంకా రాలేదు. అమ్మ ఏదైనా పనిలో ఇరుక్కున్నట్టుంది, కంగారు పడకు, వచ్చేస్తుంది. చుట్టుపక్కల అందరూ కూడా సెలవులకి బయటికెళ్లారు.
కాబట్టి మనం ఎవరిని కూడా సహాయం అడగలేము. చూస్తూ చూస్తూ రాత్రి అవుతుంది. పిల్లలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా హఠాత్తుగా కరెంటు పోతుంది. వాళ్ళిద్దరూ చాలా భయపడిపోతారు. అరే, ఏం జరుగుతుంది? హఠాత్తుగా కరెంట్ ఎందుకు పోయింది? ఇక్కడే ఉన్నావు కదా, నువ్వు నాకు కనపడడం లేదు. ఎక్కడున్నావు గట్టు? నేను ఇక్కడే ఉన్నాను చింకి. నువ్వెక్కడున్నావు? ఏమీ కనిపించడం లేదు. చుట్టూ చాలా చీకటిగా ఉంది. ఆగు, అమ్మ ఇక్కడైనా టార్చ్ పెట్టుంటుంది. కిచెన్ డ్రాలు పెట్టి ఉంది. పద వెళ్ళి చూద్దాం. ఇద్దరూ మెల్లిగా కిచెన్లోకి వెళ్లి డ్రా నుండి టార్చ్ తీసుకుంటారు. ఇంకా బయటికి వస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి బయట ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు అటువైపు టార్చ్ వేసి చూస్తారు. చింకి, అక్కడ చూడు, ఏదో వస్తున్నట్టుగా ఉంది. అవి కళ్ళులాగా ఉన్నాయి. ఇంకా ఆ నీడెవరిది? తెలీదు. చింకి, చాలా భయంగా ఉంది. ఇద్దరు భయపడుతూ ఒకరిని ఒకరు అత్తుకుంటారు. ఇంకా సోఫా కింద కూర్చుని భయపడుతూ ఉంటారు. అప్పుడే టాప్ పైన ఏదో శబ్దం వస్తూ ఉంటుంది. ఇదేం శబ్దం? పైన ఎవరున్నారు? తెలీదు చింకి, కాని భయంగా ఉంది. ఇద్దరూ సోఫా దగ్గర భయపడుతూ కూర్చుంటారు. అప్పుడే బయట నుండి ఏదో శబ్దం వినబడుతుంది. వాళ్ళని పేరు పెట్టి పిలుస్తారు. అరే గట్టు, చింకి, ఎక్కడున్నారు మీరు? బానే ఉన్నారు కదా? అరే చింకి, మనల్ని ఎవరో పిలుస్తున్నట్టున్నారు. హా, నాకు అలానే అనిపిస్తుంది. బయట ఎవరున్నారో చూద్దాం. గట్టు, ఎవరో తెలీదు. నీకు గుర్తుందా? అమ్మ చెప్పింది కదా, ఒకసారి తెలియని వాళ్ళని ఇంట్లోకి రానివ్వకూడదని. కానీ ఇల్లైతే లాక్ చేసింది కదా, ఎవరూ ఇక్కడికి రాలేదు. కానీ మనం ఎవరికి తెలియనివ్వకూడదు, ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నామని. హా చింకి, నువ్వు సరిగ్గా చెప్పావు. అమ్మ కాసేపట్లో వచ్చేస్తుంది. మనం ఇక్కడే కూర్చుందాం. అరే పిల్లలు, ఏదైనా కిటికీ తెరిచి ఉంటే చూడండి. నేను మీకోసం భోజనం తీసుకొనొచ్చాను. మీకు తెలుస్తుంది కదా. భోజనం మాట విన్న వెంటనే ఇద్దరి నోట్లో నీళ్లు ఊరుతాయి. గట్టు ఇంకా చింకి ఒకరినొకరు ఆనందంగా చూసుకుంటారు. కాని అప్పుడే వాళ్ళకి అమ్మ మాటలు గుర్తొస్తాయి. బంటి వాళ్ళ అమ్మ కూడా పిలిచి పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చింకి మెల్లిగా లేచి కిటికీలో నుండి బయటకి చూస్తుంది ఎవరొచ్చారని. ఆంటీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తుంది. ఇంక పైనుంచి పిల్లి కిందికి దూకడం కూడా చూస్తుంది. అరే గట్టు, తనైతే ఆంటీ మన కోసం భోజనం తీసుకొచ్చింది. ఇంకా పైన మేడ మీద పిల్లి దూకుతుంది. ఓ, అయితే ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. లేదు గట్టు, ఇప్పటికీ ఆ నీడ అలానే కనిపిస్తుంది. ఎవరున్నారో అర్థం కావడం లేదు. మరి నువ్వు అక్కడే ఎందుకు నిలబడ్డావు? ఇక్కడికి రా, ఇంకా ఎవరైనా చూస్తారు. వాళ్ళిద్దరూ చాలా భయపడుతూ ఉంటారు. ఇద్దరూ అలానే సోఫా కింద కూర్చొని భయపడుతూ అలానే నిద్రపోతారు. ఉదయం అయిన వెంటనే తలుపులు తెరుచుకొని అమ్మ భయపడుతూ ఇంట్లోకొస్తుంది. ఇంకా గట్టు చింకీని వెతుకుతూ ఉంటుంది. గట్టు, చింకి, ఎక్కడున్నారు? మీరు సోఫా కింద ఏం చేస్తున్నారు? నా పిల్లలు బానే ఉన్నారు కదా? మమ్మీ, అమ్మా, అమ్మా, మీరెక్కడికి వెళ్ళిపోయారమ్మా? నిన్నటి నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. అందుకే రాలేకపోయాను. అయినా బంటి వాళ్ళ అమ్మకు చెప్పాను మిమ్మల్ని చూసుకోమని. కాని అమ్మా, ఇలా ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళకండి. అవునమ్మా, ఇంకెప్పుడు మమ్మల్ని ఒంటరిగా వదలొద్దు. హా తల్లి, మిమ్మల్ని ఈ ఇంటిని ఇంకెప్పుడు వదిలిపెట్టి వెళ్ళను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.